నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎట్టకేలకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం పాలకవర్గ కమిటీ ఎన్నికలు ఏప్రిల్ 26న నిర్వహణకు సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం. భారీ బందోబస్తు మధ్య జరిగిన సర్వసభ్య సమావేశం ఎన్నికలతో ముగియనున్న వివాదం. ఆత్మీయ కలయికతో మానసికోల్లాసం, సేవలతో పాటు సభ్యుల మానసిక వికాసం, మానవతా బాధ్యత. సర్వసభ్య సమావేశంలో మానవతా సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం. సమస్యల పరిష్కారం దిశగా టిట్కో గృహ సముదాయం. ప్రజలు సమావేశమై అసోసియేషన్ గా ఏర్పాటై కార్యవర్గ ఎన్నికల ఇకపై సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేస్తామని వెల్లడి. రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు అల్లా ఆశీస్సులు అందిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ అన్నారు. స్థానిక పినపాడులోని 28వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు షేక్ అహ్మదీబాయ్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఇఫ్తార్ విందును ఘనంగా ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా వైసీపీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్ హాజరయ్యారు. ఇఫ్తార్ విందును వడ్డించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ యాతాటి అనిల్, పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ దుబాయ్ బాబు, షేక్ నూర్ ఇస్మాయిల్, పెచ్చింగ్ సుబానీ, షేక్ కదీర్, షేక్ కద్దు, షేక్ ఆసిఫ్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక అధ్యక్షులు అక్కిదాసు కిరణ్ కుమార్, కోగంటి ఆశు తదితరులు పాల్గొన్నారు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఈ రంజాన్ ఉపవాస ఇఫ్తార్ విందు కోసం మన మాజీ ఎమ్మెల్యే గారు శివకుమార్ గారు వచ్చారు. చాలా సంతోషము. ప్రతి ఒక్కళ్ళు ఈ రంజాన్ పవిత్ర మాసం ఉపవాసాలు ఉన్నారు. వాళ్ళు ఉపవాస ఇఫ్తార్ విందు ఇచ్చాము. చాలా థ్యాంక్ యూ. అన్నగారు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాము. థ్యాంక్ యూ. పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీకి ఎట్టకేలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆలయ ప్రాంగణంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోనే ప్రత్యేకత కలిగిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కమిటీ ఎన్నికలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దాదాపు ఏడాది క్రితం సర్వసభ్య సమావేశం నుండి వివాదం నెలకొంది. తదుపరి ఒక వర్గం ఏకపక్షంగా ఎన్నికలు జరుపుకుని కమిటీని ప్రకటించుకుంది. దీనిపై పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. చివరకు అప్పటి జిల్లా ఎస్పీ ఇరు వర్గాలను గుంటూరు పిలిపించుకుని చర్చించారు. రెండు కమిటీలకు సంబంధం లేకుండా అందరికీ ఆమోదయోగ్యకరమైన డబుల్ హార్స్ మినపగుళ్లు అధినేత మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్ నేతృత్వంలో ఆలయ కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. అప్పటి నుంచి ఆ ప్రకారంగానే ఆలయంలో ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఆలయ కమిటీకి అధ్యక్షుడు నూకల వెంకట వేణుగోపాలరావు అప్పట్లో అనారోగ్య సమస్యలతో విదేశంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు స్వస్థత చేకూరి స్వస్థలానికి తిరిగొచ్చారు. దీంతో ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. నూకాల వెంకట వేణుగోపాలరావు అధ్యక్షత వహించారు. సమావేశానికి మొత్తం 450 సభ్యులతో సహా ఇరు వర్గాల నాయకులు హాజరయ్యారు. ఏప్రిల్ 26వ తేదీన పాలకవర్గ కమిటీకి ఎన్నికలు నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. నామినేషన్లు, ఓటింగ్, ఎన్నికల అధికారుల నియామకం, కౌంటింగ్, ఫలితాల ప్రక్రియ వంటి అంశాలను చర్చించుకున్నారు. గత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పోలీసు అధికారులు ఈ సమావేశానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆధార్ కార్డులను తనిఖీ చేసుకున్నాకనే సభ్యులను లోనికి అనుమతించారు. మొత్తానికి ప్రశాంత వాతావరణంలో సమావేశం పూర్తయింది. కమిటీ ఎన్నికలకు ఏకగ్రీవంగా నిర్ణయం వెలువడటం సానుకూల అంశంగా చెప్పుకోవచ్చు. మన సభ్యులను కానీ మనం కానీ 2004 నుంచి 20 సంవత్సరాలు ఒక కుటుంబంగా 22 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాం. మంచి చేయడం అంత బాగా జరిగిపోయింది. ఇప్పుడు మనకి నూతన పాలక వర్గాన్ని గురించి చర్చించడం అందరికీ ఎలక్షన్ జరగాలని కోరుకుంది. ఏప్రిల్ 27వ తారీఖు నాడు ఎలక్షన్ జరుగుతున్నాం. 26 ఆదివారం. మీకు ఇందులో ఎలక్షన్ నందు
సెలక్షన్ కావాలనుకున్న వాళ్ళు ఎవరికి పర్సంటేజ్ ఉంటే చెప్పచ్చు. మనకి మన కమ్యూనిటీకి మన ఊరికి చాలా బాగుంటుంది మన ఊరిగా. దీంట్లో రెండో సందేహం లేదు, రెండు ఆటలు లేదు. ఎవరు ముందు కావచ్చు వాళ్ళు ముందు కావచ్చు, ధైర్యంగా ఉండొచ్చు. ఎవరు 16 మందిని వాళ్ళని లైన్ చేసుకుని చక్కగా ప్యానల్ రెడీ చేసుకోండి. నేను ఉంటాను, మీరు ఉంటాను, ఆయన ఉన్నాడని నేను ఈ మీమాంసే మనకు అర్థం లేదు. ఎవరికైతే ధైర్యం ఉందో, ఎవరికైతే కావాలని కోరిక ఉందో వాళ్ళంతా ముందుకు రావచ్చు. బైలాని మినిమం రుసుము ఉంటుంది. ఆ రుసుము చెల్లించి ఆ ఓటర్ బైలా తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి ఈ 4 రోజుల లోపల బైలా చదువుకోండి. మన నామినేషన్ ఎలక్షన్ ఆఫీసర్ టైం ఇస్తాడు. ఆ టైం లోపల చదువుకొని బైలా ప్రకారం పోటీ చేయండి. బైలా చదవండి. మీరు అసలు ఎవరిని అడగక్కర్లేదు. మీరు మీకు సుప్రీం బైలా, ఎవరిని అడుక్కోక్కర్లేదు. ఆ బైలా తీసుకుని చదువుకోండి, ఎవరిని అడగక్కర్లా. బైలా తీసుకుని చదవండి. బైలా ప్రకారం నేను చెప్పాను. నేను మీకు నన్ను ఎన్నికల అధికారిగా నిర్ణయించారు. త్వరలో దానికి పరిశీలనలు కూడా వేసి ఎన్నికలు వర్గానికి సంబంధం లేకుండా పారదర్శకంగా ఈ ఎలక్షన్ కమిటీ నిలిచిన వాళ్ళు ఎంతమంది ప్యానల్స్ వస్తారో అంతమంది ప్యానల్స్ కలిసి వాళ్ళు 3 కానీ 4 కానీ ఎలక్షన్ ప్రొసీడింగ్ ఆఫీసర్స్ గా ఎన్నుకుంటారు. వాళ్ళ సమక్షంలో వేణుగారు చెప్పినట్టు మొత్తం సజావులు అనుకున్నాము. అలానే ఇప్పటి వరకు కూడా ఉన్న జనరల్ బాడీ సభ్యుల మెంబర్స్ ఎంతమంది ఉన్నారో ఆ బుక్స్ కూడా బయట బుక్స్ తో పాటు ఇంతకుముందు శ్రీధర్ గారు చెప్పినట్టు ఆ బుక్స్ కూడా మొత్తం అందుబాటులో పెట్టి ఎవరైతే పోటీ చేస్తున్నారో, ఎవరైతే ప్యానల్ ఇప్పుడు గోపి గారు చెప్పినట్టు ఎవరైతే ప్యానల్ వస్తారో వాళ్ళందరికీ కూడా ఆ బుక్స్ అప్లై చెప్పాలని కోరుకుంటున్నాం. ఆత్మీయ కలయికతో మానసికోల్లాసం లభిస్తుందని, సమాజంలో మానవత్వం పెంచడంతో పాటు సభ్యుల సంతోషం సంస్థకు ముఖ్యమని ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ మానవత రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం అన్నారు. మానవతా సంస్థ తెనాలి శాఖ ఫిబ్రవరి నెల సమావేశం ఆదివారం స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ లైబ్రరీ హాల్లో నిర్వహించారు. తెనాలి శాఖ చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ర అధ్యక్షత వహించారు. రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సంస్థ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఎక్కడ సేవ అవసరమైతే అక్కడ మానవత ఉండేలా ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. డాక్టర్ రామచంద్ మాట్లాడుతూ ప్రతి నెల నిర్వహిస్తున్న సర్వసభ్య సమావేశానికి 150 మంది సభ్యులు హాజరుపై వ్యవస్థాపకుడు రామచంద్రారెడ్డి ప్రశంసలు లభించినట్లు చెప్పారు. సమావేశానికి ముందుగా గంటసేపు బ్రేక్ఫాస్ట్ చేస్తూ సభ్యుల పరస్పర ఆత్మీయతను పంచుకోవటం మానసికోల్లాసం కలిగిస్తుందని అన్నారు. వ్యవస్థాపకుడి సూచనపై 650 ఉన్న సభ్యుల సంఖ్యను 1000కి పైగా కృషి చేస్తామని వివరించారు. మానవతా సేవా కార్యక్రమాల్లో అత్యధిక విరాళాలిచ్చి సహకరించిన సభ్యులు ఈఎల్వి అప్పారావు, లక్ష్మీ సామ్రాజ్యం, పి రామ్మోహన్ రావు, శోభారాణి దంపతులు, పెండెం రామకృష్ణ, సాధనాల కేశవరావు, గునుగుంట్ల లక్ష్మణరావు, కొలసాని హనుమంతరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పి వాసు, ఉపాధ్యక్షులు ఓంకార్ ప్రసాద్, కార్యదర్శి పి వెంకట, చదలవాడ సాంబశివరావు, ముత్తేవి రవీంద్రనాథ్, మొవ్వా సత్యనారాయణ, మల్లాది అర్జున, మహిళా విభాగం అధ్యక్షురాలు కళ్యాణి, రవీంద్రనాథ్, వెంపటి సత్యనారాయణ, అయినాల మల్లేశ్వరరావు, జి నరసింహారావు, పి మల్లికార్జునరావు, కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 30 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత నేను రిటైర్ అయ్యి 18 సంవత్సరాలు అయింది. మరి దాదాపు 70 సన్మానాలు పొంది ఉన్నాం ఇప్పటికీ. అయినప్పటికీ కూడా మానవతలో సంవత్సరం సన్మానం అని చాలా గొప్పగా భావిస్తున్నాను. మరి విజయ్ సుబ్రహ్మణ్యం గారికి, ప్రిన్సిపాల్ గారికి, మా కమిటీ సభ్యులందరూ కూడా, మరి ఓంకార్ ప్రసాద్ గారికి, సత్యనారాయణ గారు, మల్లేశ్వర గారు అందరికీ ఒకటేపూర్కి అభినందనలు. నేను 3 నిమిషాలు టైం తీసుకుంటానండి. 1980లో కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో అన్నదానం ప్రారంభించామండి. స్టేట్ కమిటీ 36 మంది సభ్యులతో 30 ఏళ్ళు నిర్వహించాం అన్నదానం. ప్రతి సంవత్సరం 6 ఉత్సవాల్లో 6 రోజులు చేస్తారు అన్నదానం. దాదాపు 10,000 మంది అన్నదానం చేస్తాం. అట్లా 30 ఏళ్ళు పనిచేసాం. 2010 దాకా. ఆ అన్నదానం దానానికి గొప్పది అన్నదానం కాబట్టి అన్నదానం మహాదానం విద్యాదానం మహత్తరం అన్నైవ క్షణికా తృప్తికి యావజ్జీవంతు విద్య. మరి అన్నదానం చేసామని చెప్పి విద్యాదానం చేయాలని కోరికతో 2006లో శ్రీ వీరబ్రహ్మేంద్ర ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి మానవతా సభ్యత్వం చేరమన్న ఒక అర్హత మనం అట్లీస్ట్ ఈ 2.5 ఏళ్లలో మానవత సంపాదించింది. కొంతమంది
కొంతమందిని మన పేరుని ఇంటి పేరు మార్చేసి మానవత పేరు పెట్టి పిలుస్తాం కూడా మెల్లిమెల్లిగా జరుగుతుంది. అదొక సూచన రామచంద్ర రెడ్డి గారు చేశారు. ఆయనతో కలిసి ఫోన్ చేసే అవకాశం కూడా మన కమిటీ మెంబర్స్ అందరికి వచ్చింది. చాలా సంతోషం వ్యక్తం చేశారు. తెనాలి శాఖ తరఫున గోడవల్లి చెరుకుపల్లి ఏదైతే కొత్త శాఖ స్థాపించాలనుకుంటున్నారో తప్పకుండా గోడవల్లికి చెందిన ముఖ్య సభ్యులు ఆ రోజు లేరు అండి. వచ్చిన తర్వాత మాట్లాడి తప్పకుండా తెనాలి శాఖ తప్పకుండా సపోర్ట్ చేసి ఇంకొక శాఖ ఏర్పాటు చేసే, ఎందుకంటే గుంటూరులో ఇంకా 2 శాఖలు స్టార్ట్ అయితే జిల్లా కమిటీకి అర్హత వస్తుంది. ఆ కార్యక్రమంలో ముందుకెళ్లే క్రమంలో ఆయన ముందుకు వచ్చారు. ఆయనకి మనందరి తరఫున కూడా, ఎందుకంటే ఈరోజు మానవతా మూలంగా అందరం అట్లీస్ట్ నెలకు ఒకసారి ఆత్మీయంగా కలిసి ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా అందరికీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రం మొత్తం మీద కూడా చాలా చక్కగా జరుగుతుంది మన మానవతా మీటింగ్. దీని అందరూ మీరందరూ అభినందనీయులు. ఈ విషయంలో పర్టికులర్గా అభినందనీయులు. ఇంత అటెండెన్స్ ఎక్కడ రావట్లేదని చెబుతున్నారు. అయితే అది మనకు గర్వం రాకూడదు, గర్వం కాకూడదు, అది గొప్పతనం కాకూడదు. సింపుల్. ఈ విషయంలో మనం అందరం ఇది ఉండాలి. అట్లాగే మానవతా మెంబరు నాగేశ్వరరావు గారు ఒక ఆయన ఏలూరు ఆయన మిస్ అయినట్టు తెలిసింది. ఆయనకి సంతాపం తెలియజేశాం. ఈ కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ వస్తే తప్పకుండా తెనాలి విజిట్ చేసి మాతో ఒక అరగంట స్పెండ్ చేసి మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. అట్లానే ఈ మనం చేయ కార్యక్రమం మీరందరూ చేయూతిస్తున్నారు. అది ఎంతో ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా మీరందరూ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాము. ఈరోజు మన మానవతా సభ్యులైన బ్రహ్మం గారు యాక్చువల్గా మేము ఉండే అపార్ట్మెంట్లో 4th ఫ్లోర్లో ఉంటారు. వాస్తవంగా యాక్చువల్గా మేము మెట్లకి వెళ్ళాలంటే కొంచెం లిఫ్ట్ ఉంది కదండి, మెట్లకి వెళ్ళాం. కానీ బ్రహ్మం గారు 5th ఫ్లోర్ నుంచి నడుచుకుంటూ వస్తారు. 5th ఫ్లోర్ నుంచి నడుచుకుంటూ వస్తుంటారు. ఇప్పుడు కాస్త బాగున్నప్పుడు లిఫ్ట్లో వస్తుంటారు. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే మార్నింగ్ ఎప్పుడన్నా పొద్దున్న బయట బండి వేసుకెళ్తుంటే మాస్టారు ఒక చిన్న బ్యాగ్ ఇప్పుడు కూడా చేతిలో ఉంది. ఆ బ్యాగు చేతికి తగిలించుకుని కూరగాయలు పెడతారు. ఏ రోజు పాలు ఆ రోజు తెచ్చుకుంటారు. ఎక్కడికి రైతు బజార్ ఉంది కదా. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అసువులు బాసిన మాదిగ అమరవీరులకు తెనాలిలో ఘనంగా నివాళులర్పించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఈదుముడి పురిటిగడ్డ నాయకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో ఆదివారం తెనాల్లో అమరవీరుల నివాళి అర్పించారు. స్థానిక రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ముందుగా పూలమాలలు వేసి ఎస్సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన మాదిగ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఎన్నో ఉద్యమాలు చేసి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మాదిగ జాతి కోసం ప్రాణాలు పనంగా పెట్టి ఉద్యమాలు చేసిన ఉద్యమ వీరులకు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వం మరచిపోయిందని నాయకులు చెప్పారు. సమాజంలో నేను మాదిగా అని చెప్పుకోగలుగుతున్నామంటే కేవలం ఉద్యమంలో ప్రాణాలు సైతం పనంగా పెట్టిన ప్రాణ త్యాగం చేసిన అమరులే కారణమంటూ జోహార్లు అర్పించారు. కార్యక్రమంలో వేమూరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మోదుకూరి శ్రీను, కారుమూరి సురేష్ మాదిగ, కటివరపు రవికుమార్ మాదిగ, తెనాలి నగేష్ మాదిగ, ఎల్లమాటి నాని మాదిగ, చీలి సురేష్ మాదిగ, గడ్డం బుజ్జిబాబు మాదిగ, చుండూరు అనిల్ మాదిగ, ఆనంద్ మాదిగ, ఇర్ల నీలయ్య మాదిగ పాల్గొన్నారు. ఈ రోజును అమరులైన మాదిగలు దినోత్సవంగా 17వ వర్ధంతి సందర్భంగా ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో ప్రాణాలు సైతం మాదిగ జాతి కోసం పణంగా పెట్టి ఎన్నో ఉద్యమాలు చేసి ఈరోజు మాదిగ అని చెప్పుకుంటున్నాము అంటే కేవలం వీళ్ళ స్ఫూర్తితోనే వీళ్ళు పెట్టిన ప్రాణత్యాగాలే ఈ రోజున మేము ప్రతిఫలం అనుభవిస్తూ ఉన్నాం. ఈ రోజున కేవలం వీళ్ళని జీవితాంతం ఈ రోజున మాదిగని చెప్పుకునే ప్రతి ఒక్క బిడ్డ కూడా వీళ్ళు పెట్టిన భిక్ష అని చెప్పేసి గౌరవ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో ఈదుముడి పురిటిగడ్డ ఎంఆర్పిఎస్ అధినేత బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో వాళ్ళని మర్చిపోమని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజున యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ అంశాల్లో పూర్తిగా ప్రాణాలు వాళ్ళు పణంగా పెట్టినటువంటి వాళ్ళకి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జీవితాంతం స్మరించుకుంటూ ఉంటామని ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో చెప్తా ఉన్నాం. ఈరోజు 17వ వర్ధంతి సందర్భంగా ఖచ్చితంగా ప్రతి ఒక్క మాదిగలు కూడా వీళ్ళని స్మరించుకోవాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ తరపున ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో అంబేద్కర్ గారి ఆశయాల మేరకు కొనసాగిస్తూ వీళ్ళు ప్రాణాలు పణంగా పెట్టినటువంటి వ్యక్తులు
ఇలాంటి వ్యక్తులు మర్చిపోకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ స్థానిక వైకుంఠపురం దేవస్థానంలో స్వామివారికి మల్లెపూలతో పుష్పాభిషేకం ఘనంగా నిర్వహించారు. పాల్గొన్న ద్వాదశి శనివారం పునర్వసు నక్షత్రం సందర్భంగా చుక్కా జితేంద్రబాబు ఆయన మిత్ర బృందం ఆధ్వర్యంలో వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామికి మల్లెపూలతో పుష్పాభిషేకం చేశారు. విశేష పూజలు చేశారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమం అనంతరం స్వామివారికి ఊంజల్ సేవ చేశారు. భక్తులు పంచహారతులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ సహాయ కమిషనర్ ఈవో వి అనుపమ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. తెనాలి వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో పాల్గొన ద్వాదశి శనివారం పునర్వసు నక్షత్ర సందర్భంగా చుక్కా జితేంద్రబాబు గారు వారి మిత్ర బృందం స్వామివారికి విశేషంగా పుష్పాభిషేకం మల్లెపూలతో పుష్పాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ చల్లని వేళ స్వామివారికి చక్కని మల్లెపూలతో పుష్పాభిషేకం విశేష పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్య భోగభాగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని వేడుకుంటూ మరికొద్ది క్షణాల్లో స్వామివారి ఊంజలి సేవా కార్యక్రమం కూడా నిర్వహించుకోవటం జరుగుతుంది. ఈ సందర్భంగా భక్తులంతా కూడా స్వామివారిని పుష్పాలంకరణలో చూసి తీర్థప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి దేవస్థానం సహాయ కమిషనర్ శ్రీమతి వి అనుపమ గారి పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది. మల్లెపూల అభిషేకం చేయాలని కోరిక, ఆ కోరిక ఈరోజు తీర్చారు. ఆయన సంతోషంగా ఉంది. ఆయన కూడా చక్కగా చేయించుకున్నాడు. పట్టణ సరిహద్దుల్లోని జగడిగుంటపాలెం టిడ్కో గృహ సముదాయంలో నివసిస్తున్న వారు అసోసియేషన్ గా ఏర్పడ్డారు. అక్కడి సమస్యల పరిష్కారం, అసాంఘిక కార్యకలాపాల నిరోధానికి ఐక్యంగా కృషి చేయాలని తీర్మానించారు. రూరల్ మండల గ్రామం జగడిగుంటపాలెం పరిధిలోని టిడ్కో గృహ సముదాయం పట్టణ వెలుపల చినపరిమి వెళ్లే రహదారి మార్గంలో గల ఈ సముదాయంలో నివసిస్తున్న ప్రజల సమస్యలకు అంతులేదు. మంచినీటి సమస్య నుండి రోడ్లు, మురుగు కాలువల సమస్యలు పీడిస్తున్నాయి. పైగా ఆ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు మితిమీరాయి. వీటన్నింటి పరిష్కారం కోసమని టిడ్కో గృహాల్లో నివసిస్తున్న ప్రజలు ఆదివారం సమావేశమయ్యారు. టిడ్కో హౌస్ వెల్ఫేర్ అసోసియేషన్ జగడిగుంటపాళెంగా ఏర్పడ్డారు. అధ్యక్షుడిగా కోట శ్రీనుబాబు, ఉపాధ్యక్షుడిగా కాలువ వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా వాక శ్రీనివాసరావు, కోశాధికారిగా తురగా నరసింహారావు సహా 25 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడిగా కృషి చేయాలనేది తమ సంకల్పమని అధ్యక్షుడు కోట శ్రీనుబాబు, కోశాధికారిగా తురగా నరసింహారావు వెల్లడించారు. అందరూ నమస్తే అండి. నా పేరు కోట శ్రీనుబాబు. ఇక్కడ వాళ్ళ జగడిగుంటపాలెం టిడ్కో హౌసెస్ దగ్గర జగ్గడిగుంటపాలెం టిడ్కో హౌసెస్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అసోసియేషన్ అనేది ఎందుకు ఏర్పాటు చేయడం అయిందంటే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నవి. ఈ సమస్యలన్నీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక అసోసియేషన్ అనేది కంపల్సరీగా ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి మేమందరం దృఢ నిశ్చయంతో ఇవాళ ఈ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. ఈ అసోసియేషన్ ద్వారా ఇక్కడున్న సమస్యలన్నీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మన మున్సిపల్ కమిషనర్ గారికి కానీ, మామూలుగా ఎంఆర్ఓ గారికి కానీ, సబ్ కలెక్టర్ గారికి కానీ, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడున్న సమస్యలు వాటర్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, ఇక్కడ వాటర్ ట్యాంక్ అనేది నిర్మాణం అనేది జరగలేదు ఇంతవరకు. అలాగే అప్రోచ్ రోడ్లు అనేవి కూడా ఏమీ లేవు, కనెక్టింగ్ రోడ్స్ అనేవి లేవు, సైడ్ కాలువల నిర్మాణం అనేది కూడా ఏమీ జరగలేదు. ఇక్కడ చాలా సమస్యలు అనేవి ఉన్నవి. అలాగే మంచినీరు అనేది చంద్రబాబు నాయుడు కాలనీ నుంచి సరఫరా చేస్తున్నారు. ఇక్కడ లీకులు అనేవి పైపులు డ్యామేజ్ అయినప్పుడు నీటి సమస్య అనేది బాగా చాలా తీవ్రంగా ఉంది. నివారించడానికి ముందల మాకు అత్యధికంగా వాటర్ ట్యాంక్ అనేది కంపల్సరీగా ముందల నిర్మించాలి అని కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు కూడా అవన్నీ నివారించడానికి ఒక అసోసియేషన్ అనేది ఏర్పాటు చేసి ఈ అసోసియేషన్ ద్వారా మేము ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలన్నిటిపై చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఉన్న సమస్యల గురించి కూడా అందరూ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఈ సమస్యలు అనేవి అన్ని పై అధికారుల దృష్టికి ఇందులో దాదాపుగా మేము ఒక 25 మందిని సభ్యులుగా మేము ఇందులో రిజిస్టర్ అయ్యి మేము ఎందుకు ఉంటున్నాము అంటే ముఖ్య కారణం ఒకటేనండి. ఇక్కడున్న సమస్యల మీద
విడివిడిగా ఒక్కొక్కళ్ళంగా పోరాటం చేయాలంటే అవదండి. అందుకే మేము ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యాము. మాకున్న సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి కావచ్చు, లేకపోతే మేము ఏదన్నా ఒకటిగా ఉన్నాము అనే 10 మందికి తెలియజేయడానికి కావచ్చు. మాకు ఇది పెద్ద వేదిక అవుతుందండి. అందుకని అసోసియేషన్గా ముందుకు వస్తున్నాము. ఇందులో ముఖ్యంగా మాకున్న ఇక్కడున్న ప్రధాన సమస్యలు నీళ్ళ సమస్య కావచ్చు, ఈ రోడ్డు సమస్య కావచ్చు, దాంతోపాటుగా మాకున్న అసాంఘిక కార్యక్రమాల గురించి కావచ్చు, వీటికి మేమే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు చేతనైనంత వరకు మేము దీన్ని అరికట్టడానికే ప్రయత్నిస్తున్నాం. పట్టణ బాలాజీరావుపేటలోని ప్రధాన అయ్యప్ప దేవాలయంలో దుర్గమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా పసుపు గౌరి అలంకారంలో అమ్మవారి ఊరేగింపు కొనసాగుతోంది. పట్టణ బాలాజీరావుపేట సోమసుందరపాళెం పరిసరాల్లో పసుపు గౌరి అలంకారంలో దుర్గమ్మ తల్లి ఊరేగింపు గడప గడపకు వెళుతోంది. స్థానికులు అమ్మవారికి విశేషమైన హారతులు, పసుపు నీళ్లు, టెంకాయలతో పూజలు చేస్తున్నారు. పట్టణ బాలాజీరావుపేటలోని ప్రధాన అయ్యప్ప దేవాలయంలో దుర్గమ్మ తల్లి తిరునాళ్ల సంబరమిది. ఈ నెల 2వ తేదీన జరగనున్న తిరునాళ్లలో భాగంగా పసుపు గౌరి అలంకారంలో అమ్మవారి ఊరేగింపు శనివారం నుండి జరుగుతోంది. తిరునాళ్ల రోజున సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకుడు దుర్బా హరిబాబు శాస్త్రి చెప్పారు. కోలాటం, నృత్య ప్రదర్శనలు, రాత్రికి జూనియర్ డివి సుబ్బారావు చే సత్యహరిశ్చంద్ర పూర్తి నాటకం ఉంటుందని వివరించారు. 2 పూటల 10,000 మందికి అన్న సంతర్పణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరునాళ్లలో భక్తులు దుర్గమ్మ తల్లిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో వేంచేసి ఉన్న దుర్గమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు దుర్గమ్మ తల్లి అమ్మవారు పసుపు గౌరీ రూపంలో ఇంటింటికి సంచారం జరుగుతుంది. ప్రతి గడప కూడా అమ్మవారు ఊరేగింపు కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు 2వ రోజు విశేషమైన హారతులతో, పసుపు నీళ్లతో, అమ్మవారి టెంకాయలతో, హారతులతో ఊరేగింపు కార్యక్రమం బయలుదేరింది. రేపు సోమవారం విశేషమైన తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమం ఉదయం నుంచి రాత్రి వరకు బ్రహ్మాండమైన కార్యక్రమాలు, భరతనాట్య కార్యక్రమాలు, కోలాటం, సత్యహరిచంద్ర నాటకంతో పాటు సుమారు ఉదయం సాయంత్రం కలిపి 10,000 మందికి సరిపడా సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులందరూ కూడా బాలాజీరావుపేట అయ్యప్పరం ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయానికి విచ్చేసి సోమవారం నాడు మార్చి 2వ తారీఖు రేపటి రోజు తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమం తిలకించి ఆనందోత్సాహాలతో అమ్మవారి యొక్క, శ్రీవారి యొక్క, వెంకటేశ్వర స్వామి యొక్క, అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రవాసం. దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం అవసరమని, దంత సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ ధూళిపాళ్ల రవీంద్రనాథ్ అన్నారు. వాకర్స్ క్లబ్ తెనాలి 2 ఫిబ్రవరి నెల సమావేశం ఆదివారం సాయంత్రం జరిగింది. క్లబ్ అధ్యక్షుడు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వేజళ్ల ఉమామహేశ్వర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ధూళిపాళ్ల రవీంద్రనాథ్ దంత సంరక్షణ జాగ్రత్తలు అంశంపై సభ్యులకు అవగాహన కల్పించారు. క్లబ్ సభ్యులు ఆర్ శివనాగేశ్వరరావు సైన్స్ ఉపాధ్యాయునిగా పనిచేయటమే కాక ఉద్యోగ విరమణ అనంతరం విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలపై యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆసక్తిని పెంచుతున్నారు. ఈ క్రమంలో 5 లక్షల సభ్యులను పొందిన సందర్భంగా ఈ సమావేశంలో సత్కరించారు. క్లబ్ అధ్యక్షుడు ఉమామహేశ్వర్ మాట్లాడుతూ, నేడు విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం చాలా అవసరమని, అందుకు కృషి చేస్తున్న శివనాగేశ్వరరావు అభినందనీయులన్నారు. కార్యక్రమంలో ఆర్ ఆనందరావు, జి మురహర్రావు, జి భుజంగరావు, శ్రీ కె పూర్ణచంద్రరావు, శ్రీ రావి సుబ్బారావు, శ్రీ తుమ్మల సత్యనారాయణ, పాటిబండ్ల రవి, సాంబశివరావు, అనురాధ, లక్ష్మీ ప్రసన్న క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి వాకర్స్ క్లబ్ 2 వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు దంతవైద్య అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ సదస్సుకి నన్ను ఆహ్వానించినటువంటి వేజెంట్ల ఉమామహేశ్వరరావు గారికి, మరి ఇతర వాకర్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా నా నమస్సుమాంజలు. ఈ దంత అవగాహన సదస్సులో ఈ దంతాల యొక్క సమస్యల గురించి కానీ, వాటి నివారణ ఎలా చేయాలి, మరి రోజువారీ దంత సమస్యలు రాకుండా ఉండాలంటే రోజువారీ ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం మీద ఈరోజు మాట్లాడటం జరుగుతుంది. మరి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని, మరి పెద్ద వయసులో ఉన్నవాళ్ళు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి కూడా చర్చించడం జరుగుతుంది. వారికి చివరిగా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని కూడా సమస్యల్ని నివారణ చేయటం కూడా, వారు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వటం కూడా జరుగుతుంది. మరి అందరూ కూడా ఈ సదస్సుని సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా వాకర్స్ క్లబ్ సభ్యులు రాయపాటి శివనాగేశ్వరరావు సైన్స్ టీచర్గా 30 సంవత్సరాల పైగా పనిచేసి జిల్లా వైద్య పాఠశాలలో పనిచేసి ఉద్యోగ విరమణ చేస్తున్నారు. ఉద్యోగ విరమణ చేసిన అనంతరం కూడా వారు ఏదో విధంగా పిల్లల్లో సైన్స్ పట్ల ఆసక్తి కలిగే విధంగా
ప్రయోగశాలలో నైపుణ్యం ఏ విధంగా పెంచుకోవాలనేది వారు చిన్న చిన్న ప్రయోగాల ద్వారా చిన్న పిల్లల దగ్గర నుంచి కాలేజీ పిల్లల వరకు వాళ్ళకి అవగాహన కలిగించే కార్యక్రమాన్ని చేపట్టారు. లేటెస్ట్గా వారు నాయుడమ్మ ఎలవర్తి నాయుడమ్మ గారి పేరు మీద మళ్ళీ ఒక టెక్నికల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దాన్ని నిన్నే ప్రారంభించారు. దాంట్లో కూడా పాఠశాల విద్యార్థులకు ఆదివారం ప్రయోగాలు ఏ విధంగా చేయాలనేది కూడా నేర్పోతున్నారు. వారికి కూడా మరి మన పట్టణం తెనాలి పట్టణంలో మన మధ్యలో ఉన్న సభ్యులు మరి ఆ విధమైనటువంటి మంచి కార్యక్రమం చేపట్టడం మనందరికీ ఆనందదాయకం. వారిని కూడా ఈరోజు అభినందించుకోవడం జరుగుతుంది. మరి ఇదే సందర్భంలో మరి అసలు మామూలుగా ప్రతి నెల మేము డాక్టర్ గారి సలహాలు సూచనలు పెడుతుంటాం. ఈ నెలలో దంత వైద్య నిపుణులు డాక్టర్ రవీంద్ర బాబు గారిని ఆహ్వానించున్నాం. అంటే ఇక్కడ మాకున్నది అందరూ సీనియర్ వయసు పైబడిన వాళ్ళే. ఈ వయసు పైబడిన వాళ్ళందరిలో దగ్గర అందరికీ తెలిసిందే షుగరు బీపీ ఇటువంటి వ్యాధులు ఉన్నాయి. ఈ వ్యాధులు ఉన్న వాళ్ళందరికీ ఇంతకుముందు డాక్టర్ల ద్వారా మరి షుగర్ మీద బీపీ మీద వాటి మీద సూచనలు ఇప్పించడం, అటు హోమియోలోను ఇటు అలోపతి ఆయుర్వేదంలో కూడా ఇప్పించడం జరిగింది. అయితే ఈ వ్యాధులు ఉన్న వాళ్ళందరూ కూడా దంత సమస్యలతోనూ కంటి సమస్యలతో బాధపడుతున్నారనేది తెలుస్తుంది. అందుకని డాక్టర్ గారిని దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చక్కటి సూచనలు అందించవలసిందిగా పాఠశాల స్థాయిలోనూ కళాశాల స్థాయిలోనూ సైన్స్ని బోర్డు అలాగే చాక్ పీసు డస్టర్కే పరిమితం చేస్తున్నారు. వాస్తవంగా సైన్స్ని చాక్ పీసు డస్టర్ తోటి చెప్తే ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత కూడా సైన్స్ని అలా చెప్పటం అనేటటువంటిది చాలా దారుణం. అందుకని ఆ విద్యార్థులందరికీ కూడా నిత్య జీవితంలో ఉన్నటువంటి సైన్స్ని వాళ్ళు దొరికేటటువంటి వస్తువులతో ప్రత్యక్షంగా వాళ్ళ చేతులతో చేయించి సైన్స్ని బోధించటం అనేటటువంటిది ముఖ్య ఉద్దేశం అన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెనాలి ప్రాంతంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా మనము ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కలగజేయటం కోసం అలాగే వాళ్ళ పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి సైన్స్ ప్రయోగాలను ఈ సెంటర్ ద్వారా ఎలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ తరపున సైన్స్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. అందులో దళిత క్రైస్తవుల సమాధుల తోటకు అవసరమైన స్థలం కేటాయింపుపై ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాల అలసత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ దళిత సంఘాల నాయకులే స్వయంగా స్థల సేకరణకు పూనుకున్నారు. పట్టణంలోని దళిత క్రైస్తవ సమాధుల తోట కిక్కిరిసిపోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ స్థలాన్ని దళిత నేతలు పలువురు శనివారం సాయంత్రం పరిశీలించారు. సమాధుల తోటకు అవసరమైన స్థల సేకరణ ప్రణాళికలో భాగంగా ఆ స్థలాన్ని సందర్శించి ప్రైవేటు సర్వేయర్తో కొలతలు వేయించారు. సీనియర్ న్యాయవాది పిల్లి పాల్ రవీంద్ర, విద్యాసాగర్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్, దళిత నాయకులు గడ్డేటి సుధాకర్, సునీల్ కుమార్, డాక్టర్ కారుమంచి రవికుమార్, అంబేద్కర్ రైట్ ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి ఎడ్రపాటి అశోక్ కుమార్, బురదగుంట ప్రసన్న కుమార్, స్థలదాత నేలటూరి శ్యామ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలో సుమారు 2 దశాబ్దాల నుండి క్రైస్తవ సమాజంలో మరణించిన వారికి భూస్థాపనకు సమాధుల స్థలం లేక పాత సమాధుల దొడ్డిలోనే ఒకదానిపై ఒకటి పెట్టవలసిన పరిస్థితి నెలకొందని వారు గుర్తు చేశారు. గత 2 దశాబ్దాలుగా దీనిపై ప్రభుత్వాలకు ప్రజా ప్రతినిధులకు విన్నవించిన తగిన స్థలం కేటాయించలేదని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక తెనాలి ఐతానగర్లోని గోలిడొంకలో నేలటూరి శ్యామ్ కుమార్ అనే రైతు తనకు చెందిన 2.13 ఎకరాలను సమాధుల తోటకు ఇవ్వటానికి అంగీకరించారు. ఈ విషయాన్ని స్థానిక మండల రెవెన్యూ అధికారికి తెలియజేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీనితో స్థానిక సంఘస్థులమైన తామే ట్రస్ట్ ద్వారా స్థల సేకరణకు పూనుకుంటున్నట్లు వివరించారు. ప్రభుత్వం వేలాది మందికి అవసరమైన సమాధుల విషయంలో ప్రభుత్వం స్థానిక నాయకులు స్పందించకపోవటాన్ని దళిత క్రైస్తవ సమాజం నిరసిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి సమాధుల దొడ్డి మరి పూర్తిగా నిండిపోయి ఉంది. మరి ఒక సమాధిలోనే 3-4 పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. గత 2 దశాబ్దాలుగా ప్రభుత్వాలకి అనేకమైనటువంటి వినతి పత్రాలు విజ్ఞాపనలు ఎన్ని ఇచ్చినా కూడా వాళ్ళు ఏం స్పందించలేదు. మరి స్థానిక మండల రెవెన్యూ అధికారికి మరి రైతుగా ఆయన నా స్థలాన్ని మీరు ప్రభుత్వం కనుక గ్రాంట్ ఇచ్చేటట్టయితే నేను దాన్ని ఇవ్వడానికి సిద్ధమని చెప్పి ముందుకు వచ్చాడు. అలాంటి తరుణంలో మరి మేము కూడా వెళ్ళి పరిశీలన చేయటం జరిగింది. మరి క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలను అందరం కూడా సంప్రదించాం. మరి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉంది కనుక మనమే దాన్ని కొనుగోలు చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనలో మరి క్రైస్తవ ఎన్ఆర్ఐలు వీళ్ళంతా కూడా ముందుకు వచ్చారు. ప్రభుత్వం సహకరిస్తే ఇంకా బాగుంటుంది అనేది మా ఉద్దేశం.
మరి దరిదాపులుగా 30,000 మంది మరి అన్ని పేటల నుంచి ఇక్కడే బరియలు చేయటం జరుగుతూ ఉంది. మరి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈస్టర్ పండగ సమాధిలో దొడ్డి అనేటువంటిది క్రైస్తవులకి చాలా పవిత్రమైనటువంటి స్థలం. ఎన్నో సంవత్సరాలుగా మనకున్న ఐతనగర్లో సమాధుల తోట పూర్తయిపోయి ఒకళ్ళ సమాధి మీద ఇంకోళ్ళు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అందుకోసం అని చెప్పేసి మనం స్థల సమీకరణ కోసం ఎదురు చూస్తామంటే నేల్టూరి శ్యామ్ కుమార్ గారు బెనుగారి అబ్బాయి ఆయన ముందుకు వచ్చి నా యొక్క స్థలాన్ని ఇస్తానని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ఓ గారు చూసి ఈ స్థలం అన్నిటికీ కూడా అన్ని ప్రదేశాలకి దగ్గరగా ఉందని చెప్పేసి భావించి చూడటం జరిగింది. ఈ రోజున శ్యామ్ గారు సమక్షంలోనే దాన్ని కొలతలు వేయటం జరిగింది. అందుకు గాను టౌన్లో ఉన్న మన నాయకులు అందరూ కూడా ఈ క్రైస్తవ సమాధుల తోట కోసం అందరూ వచ్చున్నారు. కాబట్టి ఈ సమాధుల తోటకు ప్రభుత్వం వారు కూడా స్పందించి దానికి సరైన ఫండ్ కనుక సేకరించి వారికి ఇస్తే ఆయన దాత ఇవ్వటానికి ముందుగా వచ్చాడు శ్యామ్ గారికి. ముఖ్యంగా శ్యామ్ గారికి ఆ విధంగా ముందుకొచ్చి ఈ స్థలాన్ని ముందు సమాధుల తోట ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు ఆయన్ని అభినందిస్తున్నాము. కాబట్టి ఈ సమాధుల తోట కనుక అక్కడ ఏర్పాటు చేసినట్టయితే ఇక్కడ అందరికీ అనువుగా అందరికీ దగ్గరగా అటువంటి ప్రదేశం దొరికిద్ది. కాబట్టి అది కనుక మనం మిస్ అయితే ఇంకెక్కడ కూడా టౌన్లో మనకి ప్లేస్ దొరికే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ యొక్క ప్రభుత్వం వారు స్పందించి ఆ స్థలానికి సంబంధించిన డబ్బును కేటాయించేసి ఆ స్థలం తీసుకోవడానికి ముందుకు రావాలి. అలాగే దీనికోసం బయట నుంచి ఎన్ఆర్ఐలు కానీ కొంతమంది కూడా ఈ యొక్క సమాధుల తోట కోసం వాళ్ళు క్రైస్తవ ఏఎల్సీలో ఉన్న వ్యక్తులు కొంతమంది వాళ్ళు ముందుకొచ్చి సహాయం చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క సమాధుల తోటని ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు రావాలని చెప్పేసి అలాగే ప్రభుత్వం వారు స్పందించి ఈ సమాధుల తోట కొరకు వాళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ రోజున మన టౌన్ చర్చి ఆధ్వర్యంలో పిల్లి విద్యాసాగర్ గారు ఆయన తర్వాత మేమందరం కూడా వెళ్ళి ఈ యొక్క పరిశీలన చేయడం జరిగింది. ఇది సమాధుల తోట అయితే మాత్రం చాలా యోగ్యమైన ప్రదేశం, ఇది కరెక్ట్గా ఉంది, అందరికీ అనుకూలమైన ప్రదేశం. కాబట్టి మరి ఒక్కసారి ఈ యొక్క స్థలం ఇస్తున్న నేల్టూరి శ్యామ్ కుమార్ని అభినందిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం వారు స్పందించి వెంటనే. అందరికీ నమస్కారం. దళిత క్రైస్తవ శ్మశాన వాటిక స్థల సేకరణ ప్రణాళికలో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలో గోలిడొంకలో మరి మన పక్కన ఉన్నటువంటి శ్యామ్ కుమార్ గారు ఆయనకి సంబంధించినటువంటి 2 ఎకరాల 13 సెంట్లు స్థలాన్ని మరి క్రైస్తవ సమాజానికి సమాధుల దొడ్డి కొరకు ఈరోజు పరిశీలించడం జరిగింది. ఈ యొక్క పరిస్థితి 2 దశాబ్దాల నుంచి మరి తెనాలి పట్టణంలో సుమారుగా 30,000 మంది మరి దళిత క్రైస్తవ ప్రజానికం నివసిస్తూ ఉన్నారు. వారు ఎవరైనా మరణించినట్లయితే ఆ మరణించిన వారిని మరి ఐతనగర్లో ఉన్నటువంటి శ్మశాన వాటికలో మరి పూడ్చిపెట్టుకోవడానికి ఒకరి మీద ఒకరిని ఒకరి స్థలం మీద ఇంకొకరిని పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ప్రభుత్వాలకి ప్రజాప్రతినిధులకి ఎన్నిసార్లు మరి నివేదికలు ఇచ్చినా సరే పట్టించుకున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఈరోజు తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి మరి ప్రముఖులు పెద్దలు దళిత క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులు సంఘస్థులు అందరూ కలిసి వెళ్ళి ఈరోజు గోల్డెంకలోని మరి మన పక్కనే ఉన్నటువంటి నేలటూరి శ్యామ్ కుమార్ గారి యొక్క 2 ఎకరాల 13 సెంట్ల స్థలాన్ని పరిశీలించి మరి అదైతే మా సమాధుల దొడ్డికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి భావించడం జరుగుతూ వచ్చింది. మరి ఈ యొక్క మరి కార్యక్రమానికి మరి ఎన్ఆర్ఐలు ప్రధానంగా వారు డొనేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది కూడా ఔత్సాహికులు ఆ యొక్క మరి స్థల సేకరణకు సంబంధించినటువంటి డొనేషన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మరి కార్యక్రమానికి మరి ప్రభుత్వాలు కానీ అదేవిధంగా మరి ఎవరైతే ప్రజాప్రతినిధులైనా కానీ సరే ఎవరు కూడా ఇప్పటివరకు కూడా పట్టించుకునే పరిస్థితి కనపడుతూ ఉంది. రైలు పట్టాలు దాటడం ప్రమాదకరమని తెలిసినా ఎక్కడో చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందుకు నిదర్శనంగా తెనాల్లో ఒక వ్యక్తి రైలు కింద పడి మరణించాడు. పట్టణ పినపాడులోని మద్రాస్ గేట్ వద్ద రైలు పట్టాలు దాటుతూ అదే ప్రాంతానికి చెందిన కరేటి సురేష్ మృతి చెందాడు. ఆయన వయసు 45 ఏళ్ల వరకు ఉంటాయి. టింబర్ డిపోలో చెక్క పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఆయనకు భార్య పిల్లలు ఉన్నారు. ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో టిఫిన్ కోసం ఇంటి నుండి బయటకు వచ్చిన సురేష్ రైలు పట్టాలను దాటే ప్రయత్నం చేశాడు. 3వ నెంబర్ ట్రాక్ లో వస్తున్న రైలును తప్పించుకుని ముందుకు వచ్చే ప్రయత్నంలో 1వ నెంబర్ ట్రాక్ పై వస్తున్న రైలును గమనించలేదు. దీంతో రైలుకు సురేష్ తల తగలటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఈ వివరాలను రైల్వే పోలీసులకు తెలియజేశారు.
పరుగుల వీరుడు షేక్ అబ్దుల్లాకు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన సహకారం అందిస్తామని 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు చెప్పారు. క్రీడల్లో పతకాలను సాధిస్తున్న ప్రతిభావంతులను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత సమాజంపై ఉందన్నారు. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన లాంగ్ రన్ షేక్ అబ్దుల్లా శనివారం సాయంత్రం తెనాలి వచ్చారు. గతంలో వినుకొండలో పోలీసు విధుల్లో ఉన్న సమయంలో గల పరిచయంతో స్థానిక 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావును కలిశారు. ఈ సందర్భంగా సిఐ సాంబశివరావు మీడియాకు అబ్దుల్లాను పరిచయం చేశారు. లాంగ్ రన్నింగ్ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సహా ఎన్నో జాతీయ అంతర్జాతీయ పథకాలను అబ్దుల్లా సాధించాడని చెప్పారు. వినుకొండ నుండి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వరకు 100 కిలోమీటర్ల పరుగులో రికార్డును కైవసం చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జపాన్ దేశంలో జరగనున్న 225 కిలోమీటర్ల పరుగు పందెంలో పాల్గొనబోతున్న అబ్దుల్లాకు అవసరమైన ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు. ఇలాంటి క్రీడాకారులను సమాజం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. తమ్ముడు షేక్ అబ్దుల్లా వినుకొండ పట్టణానికి చెందినటువంటి లాంగ్ రన్నర్. వినుకొండ పట్టణంలో నేను పనిచేసేటప్పుడు అప్పుడు నాకు పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి కూడా మా స్నేహం నడుస్తూ ఉంది. ఎంతోమంది పెద్దల చేత, ఇప్పుడు మన స్టేట్ సీఎం గారి చేత కూడా, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి చేత కూడా సన్మానించబడ్డాడు. దాదాపు నాకు తెలిసి ఒక 100 మెడల్స్ సంపాదించుంటాడు, ఇంక్లూడింగ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్. అదేవిధంగా వినుకొండ నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వరకు 100 కిలోమీటర్ రన్నింగ్లో కూడా ఫస్ట్ ప్లేస్లోనే మెడల్ సంపాదించాడు. ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్నో మెడల్ సంపాదించి ఇప్పుడు జపాన్లో జరగబోయేటువంటి 225 కిలోమీటర్ మ్యారథాన్ పోటీలకు వెళ్తున్నాడు. కాబట్టి అదే మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి సార్ అని ఇక్కడికి వచ్చాడు. సో ఇంత టాలెంటెడ్ పర్సన్ని అంటే మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. మన తెనాలి పట్టణంలో నుంచి కూడా ఎవరికన్నా రన్నర్స్కి ప్రోత్సాహం కావాలంటే మనం సపోర్ట్ చేద్దాం. ఎంకరేజ్మెంట్ కావాలంటే మన అబ్దుల్లా వాళ్ళకి సూచనలు సలహాలు ఇస్తాడు. వాళ్ళకి కావాల్సినటువంటి గైడ్లైన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ కూడా చెప్తాడు. కాబట్టి ఇక్కడ తెనాలి పట్టణానికి మన మిత్రుడిని పరిచయం చేద్దామన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడికి మనోడు రావడంతో మిమ్మల్ని అందరూ కూడా పిలిచి మన పట్టణానికి కూడా తెలియపరచడం అనేది జరుగుతూ ఉంది. సో ఇతనికి అందరూ మన మీడియా ద్వారా మన తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా ఆశీస్సులు అందించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, జపాన్ టోర్నీలో కూడా మనోడు ఫస్ట్ ప్లేస్లో రావాలని, మన దేశం యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ప్రజలందరూ కూడా సోషల్ మీడియాలో కూడా వస్తుంది కాబట్టి అందరూ కూడా. మై నేమ్ షేక్ అబ్దుల్లా. నా పేరు అబ్దుల్లా అండి. మాది వినుకొండ మాది పల్నాడు జిల్లా. గౌరవనీయులు అయిన సిఏ గారికి ఫస్ట్ నుంచి నాకు సిఏ సార్ గారు నాకు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు, సాంబశివరావు సార్ గారు. ఆ సార్ ఉండటం వల్ల నేను పోయినసారి కూడా నేను ఒలింపిక్స్ శిక్షణకి వెళ్ళడానికి కూడా సారు సహాయ సహకారాలు అందించారు. ఈసారి కూడా ఖచ్చితంగా వరల్డ్ ఛాంపియన్షిప్ బెంగళూరులో జరగబోయే దానికి అర్హత, మొన్న ఢిల్లీలో రీసెంట్లీ 225 క్వాలిఫై రేస్ మళ్ళీ బెంగళూరులో కూడా పెడుతున్నారు. అది రేస్ క్వాలిఫై అయితే అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ తీసుకొస్తానని కోరుకుంటున్నాను. పట్టణ వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 3వ తేదీన అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల 3వ తేదీన తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ఆలయ సహాయ కమిషనర్ ఈవో వి అనుపమ తెలియజేశారు. ఆదివారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ నెల 3వ తేదీన గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం ఉందని గుర్తు చేశారు. ఆ రోజు ఉదయం శ్రీ స్వామివారికి అర్చనాది కార్యక్రమాలను నిర్వహించి బాలభోగం మహా నివేదన అనంతరం 8:15 దేవస్థానం తీర్మానం చేయనున్నట్లు చెప్పారు. తిరిగి 4వ తేదీ ఉదయం 6 గంటలకు యథావిధిగా దేవస్థానం తెరిపిస్తారు. దేవస్థానం ప్రాంగణం యావత్తు శుద్ధి జరిపించి 8 గంటల నుంచి పూజలు జరుగుతాయని వివరించారు. భక్తులు సహకరించాలని అనుపమ కోరారు. 3వ తేదీ సంపూర్ణ చంద్రగ్రహణ సందర్భంగా తెల్లవారుజామున మనం స్వామివారికి అర్చనాది కైంకర్యాలు 5 గంటల నుండి బిందు తీర్థం,
6 గంటలకు విశేష పూజ, బాలభోగ నివేదన. అప్పటి నుండి 8:30 వరకు స్వామివారి దర్శనం ఉంటుంది. ఈ 8 గంటలకి మధ్యాహ్న నివేదన, 8:30కి సాయంత్రం అవసర నివేదన చేసి ఉదయం 9 గంటల నుండి దేవాలయం మూసివేయటం జరుగుతుంది. ఈ సందర్భంగా భక్తులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఉదయం 8 గంటల లోపు 3వ తేదీ ఉదయం 8 గంటల లోపే స్వామివారిని దర్శించుకోవాలి. 9 గంటల నుండి దేవాలయం తీర్మానం చేయటం జరుగుతుంది. మళ్ళా 4వ తేదీ ఉదయం 4 గంటల నుండి పంచామృత అభిషేకాలు, స్వామి సకల ఆభరణాలను కూడా శుద్ధి కార్యక్రమం నిర్వహించుకొని విశేష పూజల అనంతరం నివేదనతో ఉదయం 9 గంటలకి దర్శనం ఉంటుంది. కాబట్టి 4వ తేదీ ఉదయం 9 గంటల నుండి యథావిధిగా దర్శనాలు, విశేషార్చనలు ఉంటాయి. ఆ రోజు మాత్రం కళ్యాణం నిలుపుదల చేయటం జరుగుతుంది. పంచామృత అభిషేకాలు, ఉత్సవమూర్తులకి పంచామృత స్నపన కార్యక్రమం నిర్వహించి విశేష అలంకరణ అనంతరం స్వామివారికి మహానివేదన జరుగుతుంది. ఈ సందర్భంగా భక్తులు ఈ విషయాన్ని గమనించి 3వ తేదీ సంపూర్ణ చంద్రగ్రహణ సందర్భంగా ఉదయం 9 గంటలలోపే దర్శనానికి రావాలి. 4వ తేదీ ఉదయం 9 గంటల తరువాత స్వామివారి దర్శనానికి వచ్చి సహకరించవలసిందిగా మనం భక్తులందరికీ మనవి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎట్టకేలకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం పాలకవర్గ కమిటీ ఎన్నికలు ఏప్రిల్ 26న నిర్వహణకు సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం. భారీ బందోబస్తు మధ్య జరిగిన సర్వసభ్య సమావేశం ఎన్నికలతో ముగియనున్న వివాదం. ఆత్మీయ కలయికతో మానసికోల్లాసం, సేవలతో పాటు సభ్యుల మానసిక వికాసం, మానవతా బాధ్యత. సర్వసభ్య సమావేశంలో మానవతా సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం. సమస్యల పరిష్కారం దిశగా టిట్కో గృహ సముదాయం. ప్రజలు సమావేశమై అసోసియేషన్గా ఏర్పాటై కార్యవర్గ ఎన్నికల ఇకపై సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేస్తామని వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.